హైదరాబాద్ అయినా, బెంగుళూరు అయినా ఏం సిటీస్ అని పిలుస్తాం మనం? నేనైతే కాంక్రీట్ సిటీస్ అని పిలుస్తా. కాంక్రీట్ జంగిల్ అని పిలుస్తా. మొత్తం కాంక్రీటే. సిమెంట్, కాంక్రీట్‌లతో బిల్డింగులు అదే అభివృద్ధి అని మనందరం మురిసిపోవటం. మళ్ళీ పక్క నుంచి స్లమ్స్ అని డెవలప్ అవుతూ ఉంటాయి. మన కర్మ. దాన్ని మనం డెవలప్‌మెంట్ అని కేసీఆర్ ప్రభుత్వం చెప్పుకోవడం, చంద్రబాబు చెప్పుకోవటం, లేకపోతే రాజశేఖర రెడ్డి వాళ్ళు చెప్పుకోవటం, ఇప్పుడు రేవంత్ చెప్పుకోవటం. ఒక సిటీని డెవలప్ చేయడం అంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద బిల్డింగులు లేపుకోవడం అనేది అయితే నా దృష్టిలో కాదు. పర్యావరణాన్ని ఈజీగా సేమ్ టైం మనం చేస్తూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఎంత దూరంలో ఉన్న వాళ్ళైనా, ఎల్బీ నగర్‌లో ఉన్న వాళ్ళైనా, హైటెక్ సిటీకి చాలా ఈజీగా రాగల పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్స్‌ని విరివిగా మెట్రో పెట్టేసి ఊరుకోవడం కాకుండా విరివిగా ఏర్పాటు చేయగలిగితే అది డెవలప్‌మెంట్ నా దృష్టిలో. అయితే ఈ కాంక్రీట్ జంగిల్ ఈరోజు హైదరాబాద్ అనేది. నిజానికి భాగ్యనగరం అనేది కొంతమంది బాక్ నగరం అని పిలిచేవారు. బాక్ నగరం అంటే ఈ చెరువులు ఎక్కువగా ఉంటాయి. హైదరాబాద్ వ్యాప్తంగా అనేక రకాల నీటి సరస్సులు, చెరువులు ఇవన్నీ గూడా ఉండేవి. ఎంతగా అంటే మీకు దుర్గం చెరువు తెలుసు కదా! దుర్గం చెరువు ఎంత పెద్దగా ఉండేదంటే, గోల్కొండ కోటలో ఉన్నటువంటి రాజులకి ఇక్కడి నుంచి నీళ్లు పంపించేవారు. అంటే త్రూ డిఫరెంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ గాని, పైప్స్ గాని. అంతగా ఉండేది దుర్గం చెరువు. అలాంటి దుర్గం చెరువు ఈరోజు ఎట్లా అయిపోయింది? ఈ తమ్మిటికుంట అనేటువంటి లేక్ లేదా చెరువు ఏదైతే ఉందో, ఇది ఒక ఆహ్, అంటే మ్యాన్ మేడా? లేకపోతే ఆల్రెడీ భూమిలోంచి అదే పుట్టిందా అనేది తెలీదు గానీ, చాలా మంచి చరిత్ర ఉంది దానికి. ఇవన్నీ కూడా ఈరోజు నాశనం అయిపోయేటువంటి సిట్యుయేషన్ వచ్చేసింది. ఈ దుర్గం చెరువయితే ఏకంగా 350 సంవత్సరాల నుంచి 350 సంవత్సరాల నుంచి కూడా గోల్కొండ కోటకి ఇదే వాటర్‌ని పంపించేటువంటి చెరువుగా ఉంటూ వచ్చింది. దుర్గం చెరువుకి 4 కిలోమీటర్ల దూరంలో ఈ తమ్మిటి కుంట ఉంది. తమ్మిటి కుంట దీని పేరు. తమ్మిటి కుంట. ఎందుకు తమ్మిటి కుంట అని ఎందుకొచ్చిందంటే, ఈ తమ్మిటి పూలు అంటాం మనం. ఆహ్, తామర పువ్వులు. తామర పువ్వులు ఎక్కువగా పైకొస్తూ ఉంటాయి ఆ చెరువులో. అందుకు తమ్మిటి కుంట. కుంట అంటే చెరువు గదా! లేక్ లాంటిది గదా! సో, తమ్మిటి కుంట, తమ్మిటి కుంట అని పిలిచేవారు. అప్పట్లో అట్లే. అసలు 40 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇది తాగునీరు అందించేది మాదాపూర్‌లో ఉన్నటువంటి ఏరియా అందరికీ కూడా. ఈ చుట్టుపక్కల అనేక ప్లేసెస్‌కి వాటర్ అందించినటువంటి ఒక ఇదిగా ఉండేదిది. కానీ దీన్ని ఈరోజు అంటే కులీ కుతుబ్ షా అప్పట్లో వీటన్నిటిని నిర్మించాడు. మొమిన్ అని ఒక ఈ ఈ వాటర్ రిసోర్స్‌కి సంబంధించినటువంటి ఒక మినిస్టర్ ఉండేవాడు. అప్పట్లో కులీ కుతుబ్ షా దగ్గర. ఆ కులీ కుతుబ్ షా ఆధ్వర్యంలో ఈ మమీన్ ఈ చెరువుల నిర్మాణాలు చేపట్టాడు. భారీ ఎత్తున భాగ్యనగరం చుట్టుపక్కల గూడా భారీ ఎత్తున చెరువుల నిర్మాణం. ఫ్యూచర్‌లో ఎవరికీ కూడా వాటర్ ఇబ్బంది రాకూడదు. కుంట అంటే మనం వర్షం ఉన్నప్పుడు నీటి కుంటలు తయారు చేసి పెట్టుకుంటే వర్షం నీళ్ళు అందులో అవే కుంటలుగా మారేవి అప్పట్లో. ఈ రకమైనటువంటి కాంక్రీట్ బతుకులు ఉండేవి గాదు గదా! పరుగులు, ఉరుకులు, ఉద్యోగాలు, ఈఎంఐలు కట్టుకోవడం ఈ బతుకులు గాదు. చాలా ప్రశాంతంగా బతికేవారు. అప్పట్లో గూడా ఇబ్బందులు లేవంట్ల. తో కులాలకు సంబంధించి ఇబ్బందులున్నాయి. అగ్ర కులాలు, చిన్న వర్ణాలను తొక్కేయడం ఇవన్నీ ఉన్నాయి. కాదంట్ల. అప్పుడుండే కష్టాలు అప్పుడున్నాయి కాదంట్ల. కానీ మరి ఇంత ఉరుకులు పరుగులు మన పక్కనే ఉన్న ప్రకృతిని సర్వనాశనం చేసేటువంటి బతుకులు అంత నీచమైన బతుకులైతే డెఫినైట్‌లీ అప్పట్లో లేవు. తుమ్మటికుంట ఖానామెట్ గ్రామ పరిధిలో ఉంటుంది. 36/11/2 సర్వే నంబర్ల పరిధిలో కొన్ని 26 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో నాగార్జున 11/2 సర్వే నంబర్‌లో 8 ఎకరాల భూమి ఉంది. ఎఫ్‌టీఎల్‌లో 1.2 ఎకరాలు, బఫర్ జోన్‌లో 2.18 ఎకరాలు ఉంది. ఎఫ్‌టీఎల్ అంటే ఇటు మొత్తం ఆయనకుంది 10 ఎకరాలు అనుకోండి ఉదాహరణకి. అందులో 3 ఎకరాలు కబ్జాలో ఉందంటున్నారు. అందులో 2 ఎకరాలు ఎఫ్‌టీఎల్. అంటే ట్యాంక్ లిమిట్ అంటాం. ఏదైతే మీకు మోడు పట్టేసి ఉంటదో మొత్తం కంప్లీట్‌గా ఫ్లార్స్‌తో క్లోజ్ అయిపోయి ఉంటదో, ఈ డెక్ అంటాం గదా! డెక్ వచ్చేసి ఉంటదో దాన్ని ఎఫ్‌టీఎల్ అంటాం. బఫర్ జోన్ అంటే దాని చుట్టుపక్కల రేడియస్ అన్నమాట. అందులో మళ్ళీ 1 ఎకరం ఉంది. సో, 3 ఎకరాలు వీళ్ళు కబ్జా చేశారనేది ప్రధానమైనటువంటి ఆహ్, అభియోగం. అసలు హైటెక్ సిటీ అనేది రాకముందు, మంజీరా వాటర్ దీనికోసం తీసుకురాకముందు, ఈ ఏరియా మొత్తానికి కూడా కంప్లీట్‌గా మీకు వాటర్ సప్లై ఇచ్చినటువంటి తమ్మిటికుంటే. దీన్ని వీళ్ళు ఆక్రమించారంటే కేవలం కన్వెన్షన్ సెంటరోళ్ళే గాదు. చుట్టూ రేడియస్‌లో ఉన్నటువంటి అనేక పీజీలు, హాస్టల్‌లు, అపార్ట్‌మెంట్‌లు, చిన్న చిన్న బిల్డింగులు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఎన్నో కట్టేసి దాన్ని కంప్లీట్‌గా ఆక్రమించేసారు. అంటే ఎన్వైర్న్‌మెంట్‌ని మనిషి ఎంత నీచంగా ట్రీట్ చేస్తారో అనడానికి ఒక చిన్న మైన్యూట్ ఎగ్జాంపుల్ అన్నమాట. తమిడుకుంటది. దాని చరిత్ర ఇది.
350 సంవత్సరాల క్రితం నుంచి కూడా దుర్గం చెరువులోంచి ఫార్మ్ అయినటువంటి ఒక మంచినీటి సరస్సుగా ఎన్నో సంవత్సరాల పాటు మాదాపూర్ ఏరియాకి వాటర్ ఇచ్చింది. మొన్న అంటే 40 సంవత్సరాలంటే పెద్ద మానవ చరిత్రలో చిన్న మ్యాటరే. 40 సంవత్సరాల క్రితం వాటర్ ఇచ్చినటువంటి చెరువుని ఈరోజు కంప్లీట్‌గా డెస్ట్రాయ్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారంటే, ఇక అర్థం చేసుకోండి. ఇంకెన్ని నాశనం చేస్తున్నారు హైదరాబాద్ అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కుంటల్ని, చెరువుల్ని ఏ రకంగా కబ్జాలు చేస్తున్నారు, మూసేసి కాంక్రీట్ ఆహ్, జంగిల్స్ కడుతున్నారు దీని మీద. కాంక్రీట్ అడవులు నిర్మిస్తున్నారనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.